హాయ్ అండి, వెల్కమ్ టు కెరీర్ ఎక్స్పర్ట్స్. మీ అందరికీ తెలిసిన విషయమే, నీట్ పేపర్ లీక్ అయి మళ్ళా రీ ఎగ్జామ్ జూన్ 21 అంటే వచ్చే నెల 21న జరుగుతుంది. పేపర్ లీక్ ఇష్యూపై చాలా ఇష్యూ అవుతుంది. చాలా మందిని అరెస్ట్ చేశారు. ఇంకా మీడియాలో కూడా లీక్ విషయం గురించి చాలామంది ఒపీనియన్ షేర్ చేశారు. కాబట్టి నేను లీక్ విషయం మీద కాకుండా అసలు నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం స్టార్ట్ అయినప్పటి నుండి అంటే 2016-2017 నుండి ఇప్పటి వరకు 18 లక్షల నుండి 25 లక్షల మంది స్టూడెంట్స్ అపియర్ అవుతుంటే అందులో క్వాలిఫై అవుతున్న వాళ్ళు మాత్రం 12 నుండి 13 లక్షల మంది మాత్రమే. అంటే యావరేజ్న 40-50% స్టూడెంట్స్ అసలు క్వాలిఫైయే అవడం లేదు. సో ఈ 40-50% స్టూడెంట్స్ చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, నీట్ క్వాలిఫై అవ్వడానికి ఎగ్జామ్ అపియర్ అయ్యే అప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నీట్ క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ 50-50 ఉండడానికి మెయిన్ రీజన్ నెగిటివ్ మార్కింగ్. ఈ నెగిటివ్ మార్కింగ్ని ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేసుకోలేక మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ డిస్క్వాలిఫై అవుతున్నారు. చాలామంది కంగారులో ఆన్సర్ వచ్చినా రాకున్నా ఏదోటి పెట్టేద్దామని రాంగ్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల నెగిటివ్ మార్కింగ్ ఇంపోజ్ అయ్యి మీరు రైట్ పెట్టిన ఆన్సర్ మార్క్స్ కూడా పోతున్నాయి. కాబట్టి అసలు నెగిటివ్ మార్క్స్ ఇంపోజ్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అసలు అమ్మో పేపర్ ఎలా ఉంటుందో, ఈజీ ఉంటుందా, టఫ్ ఉంటుందా అని ప్యానిక్ అవ్వకండి. ఎగ్జామ్ సెంటర్కి ఎగ్జామ్ టైం కన్నా 30 minutes బిఫోర్ ఉండేలా చూసుకోండి. ఎగ్జామ్కి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ అంటే హాల్ టికెట్, ఐడి కార్డ్ అన్నీ కూడా ముందు రోజే రెడీ చేసుకొని పెట్టుకోండి. ఎగ్జామ్ సెంటర్లో ఎంటర్ అయ్యాక క్వశ్చన్ పేపర్ చూడగానే టెన్షన్ అవ్వకండి. మీరు ఏ ఆన్సర్స్ అయితే కాన్ఫిడెంట్ ఉన్నారో, ఏ క్వశ్చన్స్ అయితే 100% ష్యూర్ రైట్ ఆన్సర్ అనుకుంటున్నారో ఫస్ట్ అవి ఆన్సర్ చేయండి. మీకు బయాలజీ ఈజీ కాబట్టి ఫస్ట్ బయాలజీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. లేటర్ కెమిస్ట్రీ సింపుల్ థియరీ క్వశ్చన్స్, ఇంకా మీకు తెలిసిన కెమికల్ కాంబినేషన్ క్వశ్చన్స్, మీరు ష్యూర్ ఉన్న క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. లాస్ట్లో ఫిజిక్స్ ఫస్ట్ థియరీ ఆన్సర్స్ చేయండి. ఇవన్నీ చేశాక మీరు పెట్టిన ఆన్సర్స్ అన్నీ ఒక్కసారి మళ్ళా చూసుకోండి. మీరు మ్యాక్సిమం కరెక్ట్ ఆన్సర్స్ చేస్తే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు మీకు 50-50 అనుకున్న క్వశ్చన్స్ చూడండి. మీకు ఆన్సర్ నాట్ ష్యూర్ అంటే అస్సలు ఆన్సర్ చేయకండి. ఓఎంఆర్ షీట్లో మీరు కరెక్ట్గా ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ క్లియర్గా సర్కిల్ ఫిల్ చేశారా లేదా చెక్ చేసుకోండి. రైట్ ఆన్సర్ చేయడమే కాదు, టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. బయాలజీ మీకు ఈజీ కాబట్టి బయాలజీ క్వశ్చన్స్ అన్నీ క్లియర్గా జాగ్రత్తగా చూసుకొని అటెంప్ట్ చేయండి. బయాలజీకి మీరు 70 minutesలో ఆన్సర్ చేయగలిగితే, కెమిస్ట్రీ 45 minutesలో ఆన్సర్ చేయగలిగితే, ఫిజిక్స్ కొంచెం టైం తీసుకొని రైట్ ఆన్సర్ 70 minutesలో చేయగలిగితే మీకు ఒక 15 minutes టైం ఉంటుంది. ఆ టైంలో మీరు ఓఎంఆర్ షీట్ ఒకసారి రివ్యూ కూడా చేసుకోవచ్చు. చాలామంది అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసేద్దాం అనుకుంటారు. బట్ మీరు కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసినా రైట్ ఆన్సర్ చేస్తే పర్ ఆన్సర్ 4 marks వస్తాయి. మీ క్వాలిఫైయింగ్ మార్క్ మీ కేటగిరీని బట్టి 127 to 149 ఉంటుంది. అంటే మీకు 149 marks రావాలి అంటే ఓవరాల్గా మీరు 38 క్వశ్చన్స్ రైట్ ఆన్సర్ చేసి మిగిలినవి వదిలేసిన మీరు ఈజీగా క్వాలిఫై అయిపోతారు. ఫైనల్లీ పీస్ ఆఫ్ మైండ్తో కంగారు పడకుండా టైం మేనేజ్ చేసుకుంటూ ష్యూర్ ఉన్న ఆన్సర్స్ మాత్రమే యాక్యురేట్గా ఆన్సర్ చేస్తే క్వాలిఫైయే కాదు, మీకు మంచి ర్యాంక్ కూడా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఎంబీబీఎస్ కోర్స్కి సంబంధించి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కెరీర్ ఎక్స్పర్ట్స్ ఎంబీబీఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.